సమూయేలు రెండవ గ్రంథము 8వ అధ్యాయము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపర్చుకొని వారి వశములో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు 1 తాడు పొడుగుననున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. శోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు శోబారాజగు హదదెజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు రెహోబు కుమారుడైన హదదెజరు అను శోబారాజు నొద్ద నుండియు పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలకును యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరెతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు.